కడప జిల్లాలో తమిళ స్మగ్లర్ల కోసం జల్లెడ పడుతున్నారు. జిల్లాలోని సిద్ధవటం అటవీ రేంజ్ పరిధిలో రాత్రి కాల్పులు జరిగాయి. స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో సిబ్బంది ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో 70 మందికి పైగా తమిళ స్మగ్లర్లు ఉన్నట్టు స్థానిక అటవీ అధికారులు చెబుతున్నారు. కాల్పులు జరిపి పరారైన స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు సారథ్యంలో బలగాలు, కడప స్పెషల్ పార్టీ పోలీసుల టీం గాలింపు చేపట్టాయి. నిన్న రాత్రి ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డ సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా సచ్చినోడి బండ ప్రాంతంలో 35 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసి 24 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏపీ రెడ్ స్టాండర్డ్స్ ప్రొటెక్షన్ శ్రీ ఎం మాగంటి కాంతారావు ఐపీఎస్ ఐజీపీ వారి ఆదేశాల ప్రకారం అనునిత్యం ఫారెస్ట్లో మేము కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాము. అందులో భాగంగానే వీళ్ళు దాదాపు 1 వీక్ బ్యాక్ తిరుమలకి వెళ్ళి తిరుమల నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ చేసి వస్తున్నారు. దీనివల్ల ఏమంటే మనకి వీళ్ళు లోనికి పోయినట్టు వచ్చి మన ప్రజలు కనపడవు. కానీ అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆ తిరుమల అందువల్ల ఏం చేస్తామంటే ఎన్వీడీస్ వచ్చాయి ఎన్వీడీస్ నైట్లో వేసి నైట్లో మనకి ఏ చిన్న వస్తువైనా కానీ ఈజీ కనిపిస్తుంది. నైట్లో చూడొచ్చు. అలాంటి నైట్ విజన్ ఒక టెక్టికల్ సెంటర్ పోస్టింగ్ చేసి చెట్టు మీద నుంచి అబ్జర్వ్ చేస్తా అంటే వీళ్ళ మూమెంట్స్ కనిపించాయి. దాదాపు 25 మంది దాకా వీళ్ళు 20 మంది ప్లస్ దొంగలతో పాటు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ వెంటనే మేము మెయిన్ కన్సీల్మెంట్ టీంకి చేరదీసి మేమందరూ కూడా కన్సీల్మెంట్లో మొత్తం ఒళ్ళంతా ఆకులు కట్టేసుకుని కన్సీల్మెంట్ అంటే వచ్చిన వాళ్ళు కనిపించు పక్కన ఉన్నా కూడా మనిషి డౌట్ రాదనమాట. చెట్లు కన్సీల్ అయిపోయి కాసుకొని ఉంటే వీళ్ళు 1 by 1 వస్తున్నారు. అది ఎట్లా అంటే చిమ్మ చీకటి పక్కన వ్యక్తులు దాదాపు కనపడడం మనకి. అలాంటివి వస్తామంటే ఆల్రెడీ మనకు ముందు సమాచారం ఉంది కాబట్టి మేము యాక్టివ్గా ఉన్నాము. వస్తానే మేము పట్టుకునే పాటికి ఒక 4 పట్టుకునే పాటికే మిగతా వాళ్ళు అలర్ట్ చేసి ఆ లాక్స్ని ఎక్కడెక్కడ పడేసి వాళ్ళ బ్యాగ్లను వదిలేసి అట్లా ఇటువైపు పెనుగువైపు ఫారెస్ట్ నుంచి పారిపోవడం జరిగింది. వెంటనే మేము ఏం చేసామంటే ఆ 4కి ఒక 5 మంది గార్డు పెట్టేసి ఇంకా మేము 2 టీములు విడిపోయేసి వాళ్ళని మొత్తం పారిపోయిన కోసం సెర్చ్ చేయడానికి వెళ్తున్నాం. వెళ్ళే సందర్భంలో వెళ్ళిపోయిన కానీ వీళ్ళు చిమ్మ చీకటి కాబట్టి వీళ్ళు ఎక్కువ దూరం పోయిన పక్కనే ఉన్నారు. వీళ్ళు పక్కనే ఒక పొదల్లో దాగి ఉన్నారు మొత్తం. వీళ్ళు ఏంది చూస్తామని మేము కొంచెం మొత్తం కనిపించుకుని మొత్తం వెతుకుతామంటే దగ్గర ఉన్న 5 మందిని గమనించినారు. వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎలాగైనా సరే వీళ్ళు ఏం మాయ చేసినా సరే వీళ్ళు మన వాళ్ళని ఇడిపించుకుని ఉద్దేశంతో వీళ్ళు ఎవరిని చూసి వెంటనే మా వాళ్ళని అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ స్టిక్స్ ఉంటాయి, చిన్న చిన్న స్టిక్స్లో కానీ రాళ్ళు వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉంటాయి. వాళ్ళు కొన్ని వేసి మా వాళ్ళు వేసేదానికి ప్రయత్నించినారు. వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ ప్రయత్నం చేస్తాం. వెంటనే మా వాళ్ళు మమ్మల్ని మేము రక్షించుకోవాలా. ప్లస్ ఫీల్డ్ ఫారెస్ట్లో ఇక్కడ ఎవరు ఉండరు, మేము స్మగ్లర్ తిరుగుతాం ఎక్కువ, ఎవరు మమ్మల్ని రక్షించుకోవాలి. ప్లస్ మాతో మేము పట్టుకున్న వీళ్ళు కూడా ఏం కావడం వాళ్ళకి. అందువల్ల వెంటనే ఒక రౌండ్ కాల్లో ఫైట్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఫైర్ సౌండ్ విని కొంచెం ఎలా పారిపోవడం, అందులో మీరు ఇక్కడ చేరుకోవడం వల్ల ఎవరికి ఏం ప్రమాదం జరగకుండా అందరూ సేఫ్ చేయడం జరిగింది.
దీంతో మెయిన్ ఏమంటే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ మా టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల అక్కడ నుంచి అదనపు బలగాలు వెంటనే ఇక్కడికి వచ్చేసినాయి. మా ఆపరేషన్ టీమ్స్ అన్ని ప్లస్ డాగ్ స్క్వాడ్ ప్లస్ పెట్రోలింగ్ టీం అందరూ దాదాపు 5 టాస్క్ ఫోర్స్ 5 బృందాలు కూడా సెర్చ్ చేసిన ఆల్రెడీ సర్చింగ్లో ఉన్నాయి. లోకల్ ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బట్టి మనం టెక్నాలజీ వాడుతున్నాం. మా సార్ యొక్క ఆదేశాల ప్రకారం సిచ్యువేషన్ బట్టి నైట్ విజన్స్ కానీ డే విజన్స్ ఇట్లా కొన్ని సిచ్యువేషన్ బట్టి మేము వాడుతున్నాం కాబట్టి మాకు ఇట్లా వీళ్ళు ఈజీగా దొరుకుతున్నారు. ఇవన్నీ ఇంతమంది వీళ్ళ పేర్లు ప్లస్ వీళ్ళకి ఎన్ని కేజీలు అని కూడా ఉన్నాయి. దీంతో ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ వీళ్ళది బుక్లో రాసి పెట్టుకున్నారు. ఇంతకుముందు పాతది కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు మన ప్రజెంట్ వీళ్ళ పేర్లు దీంతో ఉన్నాయి. ఈ కేజీస్ ఇంతమంది కూడా ఉన్నాయి. దీంతో ఇంతకుముందు చేసినది కూడా ఉన్నాయి. దీంతో ముందు సెకండ్ థర్డ్ టైం ఇది. వీళ్ళ ఇంకో దీంతో ఏమంటే ఇతను అబ్బా కొడుకు, అతను అబ్బా ఇతను తన ఇద్దరు కూడా అబ్బా కొడుకు ఫ్యామిలీ వచ్చేసి ఇంతకుముందు గమనించింది ఏమంటే ఇంతకుముందు అబ్బా కొడుకు బామ్మలు ఎట్ట కూడా వచ్చేవాళ్ళు, అన్నదమ్ములు వచ్చేవాళ్ళు. అంటే ఫ్యామిలీని వచ్చేస్తున్నారు అడవిలోకి. వాళ్ళు ఫ్యామిలీని అడవిలోకి వచ్చేసి ఇదే అంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. అంతే వచ్చేస్తున్నారు. ఎందుకంటే సరిగ్గా చదువు ఎడ్యుకేటెడ్ కాకపోవడం వల్ల అట్లా వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇట్లా వచ్చేసి వాళ్ళ అదే కంటిన్యూ చేస్తుంటారు. అదే ఇది ఏదో మా అడిగితే మేము దేవుని దర్శనానికి వస్తున్నా అంటున్నారు. ఎటువంటి గణేష్ గారు ఎటువంటి అనుమానం లేకుండా పూర్తిగా దైవభక్తి అనేటువంటి ఒక ముసుగు వేసుకొని ఫారెస్ట్ బయట అయితే ఇతను ఏ విధంగా మనం గుర్తుపెట్టాలో మనకి అర్థం కావట్లేదు. ఫారెస్ట్ లో కాబట్టి మనం గుర్తించగలిగాము ఇతను చూసిన తర్వాత. అదే విధంగా వీళ్ళ పూజ